జాబ్ క్యాలెండర్ ఎక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు కావాలి, మార్పు చెందాలంటూ కూడా మనుషులంతా ప్రజలంతా ఒక్కటై దాదాపు కాంగ్రెస్ గెలిపించినటువంటి పరిస్థితి. 10 ఏళ్ళుగా 9 ఏళ్ళున్నర నుంచి దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాకేం చేయలేదంటూ కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను సైతం మోసం చేసినటువంటి రేవంత్ సర్కార్ ఈ యొక్క వార్త చూడొచ్చు. జాబ్ క్యాలెండర్ జాడేది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు, 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఆశావాహులు, దాదాపు 2 ఏళ్లుగా ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇతర అర్హత కలిగినటువంటి ఉద్యోగాలకు సంసిద్ధమవుతున్నటువంటి కోచింగ్ సెంటర్లు, పుస్తకాల కోసం ఇప్పటివరకు లక్షల కొద్ది ఖర్చు చేశాం, కానీ ఇప్పటిదాకా తగిన ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదల కాలేదంటూ కూడా ఒక నిరుద్యోగి, ఒక మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగి సగటు నిరుద్యోగి ఆవేదనను మనం చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమనంటుందంటే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన చేసిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం తర్వాత నిలిచిపోయిన పెండింగ్లోనే చెప్తుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత కూడా దాన్ని బీసీతోనే ముడిపెడుతుందని చెప్పాలి. అయితే చూడొచ్చు, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచినటువంటి నోటిఫికేషన్ల జారీ ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియలో పూర్తయిన ఇప్పటికే వెలువడని సైతం, అంటే కొన్నిట్లో వర్గీకరణ పూర్తయిన తర్వాత ఏబిసిడి ఏదే పూర్తయిన తర్వాత కూడా ఒక కేటగిరీ వైజ్ పూర్తయిన తర్వాత కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడిన పరిస్థితి అయితే ఉంది. అందులో ముఖ్యంగా ఈ బీసీకి సంబంధించినటువంటి ఏది కొలక్కి రానిటువంటి పరిస్థితి, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జోక్యం చేస్తున్నారు. అంత ఒక పేకాటలా ఆడుతున్న ఒక అస్థిపంజరంలా బీసీ ప్రజలంతా మోసం చేస్తున్నారంటూ కూడా ఆయా బీసీ శాఖకు చెందినటువంటి ఆశావాహులు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో. గతేడాది క్యాలెండర్ ప్రకటనల గడువు ముగిసిన 4 నెలల్లో కావస్తున్నప్పటికీ కొత్త క్యాలెండర్ ఊసేలేదు. కొత్తగా ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడూ తెలియక నిరుద్యోగులు నిరాశ అయోమయం నెలకొంది. అయితే దాదాపు గతేడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తెస్తామని చెప్పినా కూడా 4 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఆ ఆశావులంతా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు నిరాశ అయోమయంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు శాఖలో ఉన్నటువంటి అనేక ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియలో నిర్దిష్ట విధానంలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు జాడలేదు. ఏడాది కాలంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఏ సమయంలో విడుదల చేస్తారు అని చెప్పేసి కూడా వారికంత క్లారిటీ లేదని పరిస్థితి. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లే రాలేదు, ఇప్పుడు పరీక్ష ఎలా నిర్వహిస్తారు, పరీక్షకు కీ పేపర్స్ ఎలా నిర్వహిస్తారంటూ కూడా ఎప్పుడు తదితర అంశాలపైన కూడా అభ్యర్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏటా ఇప్పటిదాకా ఈ యొక్క క్యాలెండర్ ఏటా ప్రకటిస్తే అభ్యర్థులంతా వ్యూహాత్మకమైన లక్ష్యంతో తమ ముందుకు వచ్చేటువంటి అన్ని ఆలోచనలతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను కూడా తెరపైకి తెచ్చింది. అయితే ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన గవర్నమెంట్ ఇందులో గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలు 15 రకాల ఉద్యోగాలు మాత్రమే భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ యొక్క నిర్వహణ తేదీలు ప్రకటించింది, కానీ ఎస్సీ వర్గీకరణతో అది కాస్త ఆ తీర్పులో ఆగిందంటూ కూడా ఈ యొక్క వార్త మనకైతే తెలుస్తుంది. అయితే ఎస్సీ వర్గీకరణతో ముడిపడినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ మాకు ఎప్పుడు వస్తాయంటూ కూడా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం బురిడి కొట్టిస్తుంటూ కూడా ఈ యొక్క వార్త చూడొచ్చు. అయితే దీంతో తొలి జాబ్ క్యాలెండర్ నిర్దిష్ట ఉద్యోగాల ప్రకటనలేవి ఇప్పటికే వెలువడలేదు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు నిరుద్యోగులంతా కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండరు ఏ రాష్ట్రాలు కూడా సముచితంగా పాటించలేదని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలో వ్యూహాత్మకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క ముఖ్య హామీలో ఇదొకటిగా మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు, జాబ్ క్యాలెండర్ 2024-25కి సంబంధించినటువంటి ఆయా నియామకాలకు సంబంధించినటువంటి పోస్టుల పేర్లు అవి. ఇక్కడ పోస్టులు ఒక నెల జారీ చేసినటువంటి నెలలు కావచ్చు, పరీక్ష నిర్వహించాలన్నటువంటి తేదీ కావచ్చు, సంస్థకు చేసినటువంటి ఏ సంస్థ పని అప్పచెప్పిందో ఆ యొక్క సంస్థ వివరాలు ఇక్కడ చూడవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీస్, ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉద్దేశించి చెప్పవచ్చు. ఇంజనీరింగ్ పోస్టులు ట్రాన్స్కో కావచ్చు, టీఎస్ఎన్పిడిసిఎల్ కావచ్చు, టీఎన్పిడిసిఎల్ కావచ్చు, ఇది నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో, ఇది సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఇవి ఒక ఏఈ పోస్టులు కావచ్చు, ఎస్సీ సీనియర్ ఇంజనీర్ పోస్టులు కూడా అక్టోబర్లో రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా నిర్వహణ పరీక్ష ఇంకా
ట్రాన్స్కో టీజీ ట్రాన్స్కో అయితే దీనికి నిర్వహణకర్తగా సంస్థగా చేయబడుతుంది. అదే అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, అసిస్టెంట్ కన్వర్టర్ అంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి జీవో గుర్తించిన 19 కేటగిరీలో పోస్ట్ అప్పటికే వచ్చినప్పటికీ అక్టోబర్లో ఎగ్జామ్ జరిగినాయి. పరీక్ష కూడా ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరిగిపోయినాయి, అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి టీజీపీఎస్సీ కూడా నిర్వహించే కార్యక్రమం అయితే చేపడుతుంది. గెస్టెడ్ స్కేల్ ఇతర ప్రొఫెషనల్ సర్వీస్ కూడా ఇటు టీచర్ బీఎడ్ సంబంధించినటువంటి పోస్టులు ఇవి. ఇటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఇటువంటి అనేక రకాలైనటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్ సంబంధించినటువంటి పీసీ సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, డిగ్రీ కళాశాల అకాడమిక్ పోస్టులకు సంబంధించినటువంటి లెక్చరర్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, అసిస్టెంట్ అక్కడ కాలేజ్ అసిస్టెంట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఇట్లాంటి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులను కూడా దీంట్లో చేర్చారు. అలాగే గ్రూప్ 2 సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులు కూడా టీజీపీఎస్సీ భర్తీ చేయనుంది. అలాగే గ్రూప్ 4 అలాగే గ్రూప్ 3 వివిధ కేటగిరీల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా ఇవన్నీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆయా కార్యక్రమాల నియామక సంస్థలకు అప్పచెప్పినప్పుడు కూడా ఈ యొక్క పని మాత్రం తేట తెల్లం అయిపోయింది, వాళ్ళు చేయలేకపోతున్నారని కూడా తేట తెల్లం అయిపోయిందని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆయా శాఖలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయంటూ కూడా ఆయా శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నప్పటికీ వాళ్ళ భర్తీ వాళ్ళ వయోపరిమితి అంటే ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో ఆ ఏజ్ లిమిట్ పెంచుకుంటూ పోతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్నంగా ఓడించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో నియమించుకున్నారు. అయినా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కూడా నిరుద్యోగుల పట్ల, ఆశాభావుల పట్ల, ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి పట్ల ఒక సముచితంగా లేదంటూ కూడా వారికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మాకు ఆ యొక్క అశోక్ నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇది అమీర్పేట్, ఇటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మన స్టడీ హాల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లను మీరు సాక్షాత్తు మీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్య నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, అదేవిధంగా ఆకునూరు మురళి కావచ్చు, ఇదే విధంగా అందరూ కార్యకర్తలు కావచ్చు, అనేక ముఖ్యమంత్రులతో పాటు అనేక ముఖ్యమంత్రులు పదవిలో ఉన్నటువంటి అధికారులు కూడా తెలంగాణకి మంచి రాజబోతున్నాయని చెప్పేసి అటు కర్ణాటక సీఎం కావచ్చు, ఇటువంటి అనేక సీఎంలు హామీ ఇచ్చినప్పటికీ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో కావచ్చు, ఇక పేపర్ న్యూస్లో కావచ్చు, ఆశావాహులు కావచ్చు, అనేక విధంగా విద్యార్థులంతా కూడా, నిరుద్యోగులంతా కూడా వారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మాకు మిమ్మల్ని కోరి తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని సరిగా తగిన బుద్ధి చెప్పారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ రాకపోతే ఆ యొక్క కుటుంబం ఎలా గడుస్తుందని చెప్పేసి మా అమ్మలను, మా నాన్నలను, మా తాతమ్మలను, మా నానమ్మలను, మా అమ్మమ్మలను, మా తాతయ్యలను అందరినీ కూడా మా చుట్టాలు ఎవరైతే బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడిగి మేము మా పక్షాన ఓట్లు వేయించాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు ఇచ్చాం కాబట్టి మీరు ఈ పదవిలో ఉన్నారు, మీకు ఆ సీట్లో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఇంత చిలుకన చూస్తున్నారంటూ కూడా ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యూస్ ఇది. అయితే ఈ జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా టీజీపీఎస్సీ కావచ్చు, అనేక ట్రాన్స్కో కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, టీజీఎంసీ కావచ్చు, పిఆర్బి అంటే తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని నియామకాల సంస్థలకు అన్ని పోస్టులు ఉన్నప్పటికీ ఆ యొక్క నోటిఫికేషన్ విడుదల కానందున ఈ యొక్క ఆశాభావులు కావచ్చు, జాబ్ ఆస్పిరెంట్ కావచ్చు పూర్తిగా అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 30 నుంచి 30 సంవత్సరాలలో ఉన్నటువంటి పెళ్లి కానటువంటి నిరుద్యోగులు కూడా ఉండడం ఈ యొక్క బాధాకరమని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళ సొంత ఊళ్ళను వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్ హబ్ అయినటువంటి హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఒక చిన్నపాటి రూమ్లో ఉంటూ అక్కడ నుండి లైబ్రరీలో చదువుకుంటూ రూమ్కు ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా కూడా వదలని పరిస్థితి. అయితే ఇవంతా బాధ చూస్తుంటే మా బాధ మీకు మైండ్కి ఎక్కట్లేదు అంటూ కూడా అటు యువత కావచ్చు, అటు నిరుద్యోగులు కావచ్చు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఈ యొక్క న్యూస్తోనైనా కూడా, మన వార్తతోనైనా కూడా ఆయా శాఖకు చెందినటువంటి అధికారులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అనేక ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అలర్ట్ అవుతారా, లేకపోతే వాళ్ళకు త్వరగా నియమించే ప్రక్రియని పూనుకుంటారా, లేదంటే ఇలాగే రోజు వారి పబ్బం గడుపుతారా అనేది వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.